హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక లైక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 5G ఫోన్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసేసి బేస్ వేరియంట్ 6GB 64GB 16,999 and 6GB 128GB 17,999 and 8GB 128GB 19,999 ఈ ప్రైజెస్లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. 2022లో వచ్చే బడ్జెట్ 5G ఫోన్స్లో అయితే ఎక్కువగా ఈ ప్రాసెసర్ని అయితే మీరు చూస్తారు, డైమెన్సిటీ 810 ప్రాసెసర్. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 6 నానో టెక్నాలజీతో అయితే బిల్డ్ అయింది. డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో పోల్చుకున్నట్లయితే డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే మనకి 25% ఫాస్ట్ అయితే ఉంటుంది. 6 నానో టెక్నాలజీతో బిల్డ్ అయింది కాబట్టి ఈ మొబైల్లో మీరు గేమ్స్ ఆడినా కానీ మీకు హీటింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మనకి గేమ్స్ ఆడిన ఛార్జింగ్ కూడా తక్కువ కన్జంప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.6 ఇంచెస్ IPS LCD స్క్రీన్, ఫుల్ HD రెజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాగే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. అండ్ నెక్స్ట్ కెమెరా సెటప్ చూసినట్లయితే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ LED ఫ్లాష్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూస్ చేసి ఫుల్ HD 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ ఛార్జర్ని యూస్ చేసి మనం 100% అయితే 1 hour 10 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేయవచ్చు. అలాగే ఈ మొబైల్ ఎంత హెవీ యూజర్కైనా 1 day అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ మీడియం యూజర్ అయితే 1.5 day వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అలాగే ఈ మొబైల్లో మనకి డ్యూయల్ 5G నెట్వర్క్ సపోర్ట్ అయితే ఉంది. మనం 2 సిమ్ స్లాట్స్లో 5G సిమ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్లో 7 5G బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. N1తో స్టార్ట్ చేస్తే N78 వరకు మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే మీద రన్ అవుతుంది, అంతవరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సిమ్ స్లాట్ చూసినట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఇంకా అన్బాక్సింగ్లోకి వెళ్దాం. గో టు అన్బాక్సింగ్. రెడ్మీ నోట్ 11 5G మొబైల్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్బాక్స్ అయితే చేస్తున్నాను. బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసింది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్న హైలైటింగ్ ఫీచర్స్ అన్ని బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి నేను సీల్ అయితే కనిపిస్తుంది, సీల్ని బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన వెంటనే రెడ్మీ పవర్డ్ బై రెడ్మీ అని మినీ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ని ఓపెన్ చేసి ఏమున్నాయో చూద్దాం. యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లియర్ కేస్ చాలా బాగుంది, క్లియర్ కేస్. అండ్ మొబైల్ని కూడా ఒకసారి పక్కన పెట్టేసి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాం. అండ్ చార్జర్, అడాప్టర్ అండ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఈ అడాప్టర్ వచ్చేసి 33 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, 33 watts పవర్. అండ్ అలాగే కేబుల్ వచ్చేసి USB Type-C పిన్తో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. Type-C ఛార్జింగ్ కేబుల్. అండ్ ఒకసారి మొబైల్ని కూడా ఓపెన్ చేద్దాం. మొబైల్ అవుట్లుక్ ఎలా ఉందో కూడా చూద్దాం. మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి గ్లాసీ ఫినిషింగ్ కనిపిస్తుంది కానీ గ్లాసీ అయితే కాదు, ప్లాస్టిక్తో బిల్డ్ అయింది, పాలికార్బోనేట్. డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందని కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ బటనే మనకి ఫింగర్ ప్రింట్గా కూడా వర్క్ అయితే చేస్తుంది. అండ్ వాటర్ డ్రాప్ స్క్రీన్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే, అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో వచ్చేసి ఇయర్ ఫోన్ జాక్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ అండ్ మైక్. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం.
మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్. ఈ సిమ్ స్లాట్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాలి మీరు, తప్పదు ఈ మొబైల్లో. అండ్ టాప్లో వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ కదా, పైన కూడా మనకి టాప్లో కూడా ఇంకో స్పీకర్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేశారు. ఐఆర్ బ్లాస్టర్ అనేది రెడ్మీ మొబైల్స్లో మనం కామన్గా చూడొచ్చు. ఆన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం సెట్టింగ్స్ అన్నీ చేసేసి ఫాస్ట్గా మీకు హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. గాయ్స్, రెడ్మీ నోట్ 11T 5G ఫోన్ హోమ్ స్క్రీన్లో అయితే మనం ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తున్నది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అబౌట్లో చూసినట్టయితే 64GB, నేను ఓపెన్ చేసింది 6GB ర్యామ్ అండ్ 64GB. మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 18.2GB స్టోరేజ్ అయితే తీసుకుంది యాప్స్కి. అండ్ వాళ్ళ ఓన్ యాప్స్ కూడా కొన్ని ఇన్స్టాల్ అయి ఉన్నాయి ప్రీ అప్రూవ్డ్. అవి ఒకసారి మనం అన్ఇన్స్టాల్ అవుతున్నాయి లేదో ఒకసారి చెక్ చేద్దాం అన్ఇన్స్టాల్ చేసి. గాయ్స్, అన్ఇన్స్టాల్ కూడా అవుతున్నాయి. టచ్ సెన్సార్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. మొబైల్ డిజైన్ పరంగా కానీ మొబైల్ పట్టుకుంటే ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిజైన్ కూడా చాలా బాగుంది. అఫీషియల్ లుక్ అయితే చాలా అంటే చాలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా చేంజ్ చేశారు రెడ్మీ వాళ్ళు. అండ్ మీకు ఎలా ఉంది అన్నది నాకు కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ మొబైల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి అన్బాక్సింగ్ కావాలని నాకు కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేయడానికి ఆ మొబైల్ నేను ట్రై అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.